ఏమో నైటీలు వేసుకునే ఆంటీలు భలే ఉంటారు. వద్దులే, పొద్దున్నేలే. ఏమయ్యా, ఇది ఇల్లా జల్లుడా? మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తా. అలాగే మీ ఆవిడని ఇప్పే అంటే పంపియని. సరే అదే మహిళా సంక్షేమ పథకంలో లోన్ ఇప్పిస్తా. ఇప్పే నాకు కాదు, నీకేస్తా. వస్తువులు ఇప్పే. ప్రజలు వేసే ఓటు మీదే కాదు, తన కన్ను ప్రజల సమస్యల మీద కూడా ఉంటుంది అని నిరూపిస్తున్న కార్పొరేటర్ కన్న కామేశ్వరరావు. చూడండి. ఏంటి ఇప్పే అంటే చెప్పమనయా. యాక్సిడెంట్ ఎన్నుముక ఆపరేషన్ చేశారు, ఏ పని చేయలేకపోతున్నా. ఏ పని చేయలేకపోతున్నావా? మీ ఆవిడ పిలు. ఏమే? నమస్కారం అయ్యా. బాగుంది, అదే బాధగా ఉంది. నీకు పెన్షన్ ఇప్పిస్తా, మీ ఆవిడకి పని ఇప్పిస్తా. భర్త పని చేయలేనప్పుడే భార్యకి సాయం కావాలి. అలాగనే. మీకు సాయం చేస్తా, మీ జీవితాలకి న్యాయం చేస్తా. అబ్బా, న్యాయం చేస్తా, న్యాయం చేస్తా, న్యాయం చేస్తా. పాలనంటే ఏసీ రూముల్లో వీల్ చైర్ లో కూర్చొని చేసేది కాదు, ప్రజల మధ్యలోకి వెళ్లి చేసేది అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు. న్యాయం చేస్తా. అబ్బా, ఇవి మంచినీళ్ళ లేవు, అమృతంలో ఉన్నాయి. నీ సమస్య ఏంటో విప్పే. కుక్కలండి, కుక్కలు ఒంటరిగా కనపడితే చాలు మీదడిపోతున్నాయి. నువ్వు నాతో వచ్చేయి. ప్రతి 15 రోజులకు ఒకసారి కుక్కల వెంట పంపిస్తాను. నమస్తే నమస్తే. విప్పే విప్పే, ముందుకు రావయ్యా. విప్పే విప్పే. దండాలయ్యా, నాకెవరు లేరయ్యా. తెంపరా. ఆ ముసలోడికి ఎవరు లేరంట. వీడితో మనకి పని ఏంటి? అన్ని చోట్ల ఆడవాళ్ళు ఉండరు, ఆడికి ఏదో చెప్పండి. ఓహో, ఇదిగో నువ్వేం కంగారు పడకు. ఈ రోజు నుంచి ఈ పెద్ద నేను దత్తత తీసుకుంటున్నాను. చల్లంగుండయ్యా. న్యాయం చేస్తా. ప్రతి గుమ్మం ముందుకెళ్లి వాళ్ళ సమస్యల్ని గడప దాటిస్తున్నారు. విప్పే. ఎలాంటి సమస్య అయినా విప్పే అంటూ తనదైన శైలితో దూసుకుపోతున్నారు. అబ్బా, విప్పే జనం కన్నె కామేశ్వరరావుకు బ్రహ్మరథం పడుతున్నారు. విప్పే. రాజకీయం అంటే పావులు కదపడం కాదు, పని చేయడం అంటున్న కన్నె కామేశ్వరరావు గురించి మన స్టూడియోలో ఉన్న ఎన్లిస్టులు ఏమంటారో విందా. మరో మహానుభావుడు పుట్టాడా అనిపిస్తుంది. విప్పే విప్పే. కన్న తండ్రిలో కష్టాలు తీరుస్తున్నాడు మా కన్న కామేశ్వరరావు. ఎందరో కార్పొరేటర్లు వచ్చారు, కానీ మా ఆడపడిచి గుండెల్లో నిలిచిపోయే కార్పొరేటర్లు. విప్పే. అతని ఊత పదం విప్పి, అది ఎంత గొప్పదంటే జనాల ఖాతాలు విప్పేస్తున్నాడు, కష్టాలు విప్పేస్తున్నాడు. ఏంటి ఈ రావణాసుడు రాముళ్ళ బిల్డప్ ఇస్తున్నాడు? వచ్చే ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చూద్దాం. ఒరే అంజీ, ఈ స్టార్ ఫోన్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నా స్టారే మారిపోయిందిరా. అవునవును. రే కారాపు కారాపు. అబ్బబ్బబ్బబ్బా, అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొచ్చిన ఎంత విశాలంగా ఉందరా అంజీ ఈ సైటు. ఈ సైట్ నాకు కావాలి. ఇక్కడ ఒక మాల్ కట్టి, ఆ పైన ఒక మాల్ కట్టి, రోజుకో రాణిని అక్కడ పెట్టాలరా. కష్టం అండి. ఏ ఆల్రెడీ సైట్ మీద మళ్ళీ కింద పడింది. అది నన్ను అడ్డుకోవడానికి పుట్టిందిరా. అలాగే ఉంది. మేయర్ పదవి వదిలేశా, ఈ సైట్ మాత్రం వదలను. మా నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే. మినిస్టర్ కూడా మీరే. నేను ఒక ఫోన్ మాట్లాడాలి. మీరండి. సరే. మన సార్ మినిస్టర్ అయితే మహిళా సంక్షేమ శాఖ పక్క. కనిపించిన దాని మీదల్లా కన్ను పడేసుకోకు. నా కన్ను పడిందంటే ఏదైనా పడిపోద్ది, దేన్నైనా పట్టుకుపోద్ది. నువ్వు పట్టుకుపోవాలనుకున్నది నా కాలి కింద ఉంది. ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను. సీటు కోసం కుర్చీ వదిలేసా కదా అని కాలు కింద ల్యాండ్ వదిలేస్తాను అనుకోకు. కాలు తీసేసైనా సరే తీసుకెళ్తా. నేను మేయర్ని, నా వెనకాల పదవి ఉంది. నేనేం మైనర్ని కాదు, నా వెనక జనం ఉన్నారు. చూద్దాం చూద్దాం చూద్దాం. ఇదిగో, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? నన్ను అర్థం చేసుకోవా? ఒక్కసారి నాతో కమిట్ అయితే నీ జీవితమే మారిపోద్ది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు.
నేను అదే అంటున్నా. ఒక్కసారి ఫోన్ చేయి, ఎవరో చూడకుండా అన్నీ విప్పేసుకుందాం. హలో, హంసమేడ సరోజ. ఎవరు? నేనండి స్వీపర్ లక్ష్మిని. మీరు ఫోన్ చేయమన్నారు కదా. నువ్వు చేస్తావని ఎదురు చూస్తున్నా. భోజనం చేసావా? చేసా. మీరు? నిన్ను చూసినప్పటి నుంచి ఏమీ తినబుద్ధి కావడం లేదు. మాట్లాడు. ఫోన్ ఎందుకు చేయమన్నారు? అబ్బా, ఏమీ తెలియనట్టు నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మీరు ఇలా ఫోన్ మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది సార్. నువ్వు ఇలా భయపడతావనే స్లోగా ఉన్నా. లేకపోతే నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని. నేను ఫోన్ పెట్టేస్తా సార్. నేను పట్టుకుంటానంటే పెట్టేస్తానంటావేంటి? ఇదిగో, ఒకరోజు సెలవు పెట్టి నా గెస్ట్ హౌస్కి రా. అక్కడ ఏమన్నా పని ఉందా సార్? ఏమీ తెలియనట్టు మాట్లాడకు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నువ్వు నన్ను సుఖపెట్టాలి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? కార్పొరేషన్లో లోన్ పెడుతున్నాను. మీరు ఒక మాట చెప్తే. లోన్ ఏంటి పిచ్చిదానా? నా మాట వింటే నేను ఎమ్మెల్యే అయ్యాక నేను మేయర్ని చేస్తా. కార్పొరేటర్ కన్య కామేశ్వరరావు కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక స్వీపర్ తో లైంగికంగా తనని సుఖపెట్టాలని ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మీరు ఇలా ఫోన్ మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది సార్. భయపడతావనే స్లోగా ఉన్నా. లేకపోతే నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని. నేను ఫోన్ పెట్టేస్తా సార్. నేను పట్టుకుంటానంటే పెట్టేస్తానంటావేంటి? స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నువ్వు నన్ను సుఖపెట్టాలి. నా గెస్ట్ హౌస్కి రా. మనసు బట్టలు విప్పేసి మాట్లాడేసుకుందాం. అసలు మనిషి వీడు. ఇలాంటి వాడిని అందరూ చూస్తుండగా గుర్తు చెప్పేని మాటకి విప్పేని అంటాడంటండి ఆ నికృష్టుడు. కీచకుడు మళ్ళీ పుట్టాడు. ఎస్ఐ గారు ఎక్కడా? మేడం. నమస్తే మేడం. ఎస్ఐ గారు, అది కేసు ఫైల్ చేస్తున్నా మేడం. ఇది ఒక ఆడదాని జీవితం అండి. మీరు టైం తీసుకొని తాపీగా చేస్తామంటే కుదరదు. ఈమెకి నేనున్నాను. ఒకవేళ మీరు అతని పాలిటిక్స్కి తలుస్తే మాత్రం వీళ్ళు ఊరుకోరు. అసలు మీరు ఇంతవరకు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది కాదు మేడం, కేసు ఏంటండి? ఒక పక్క అన్ని ఛానల్స్లో వాడి వాయిస్ రికార్డులు మారుమోగిపోతుంటేనో తక్కువ కులం వాళ్ళు కదా వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారా? ఈమెకు మొగుడుంటాడు, ఒక అన్నుంటాడు, చుట్టూ బంధువులు ఉంటారు. మీరు న్యాయం చేసేంత వరకు వీళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటారనుకుంటున్నారా? వాళ్ళ ఆవేశం ముందు ఈ పోలీసులు, కేసులు, చట్టాలు, సంకెళ్ళు ఇవేవి ఆగు. మేడం మేడం ప్లీజ్ మేడం, పద్ధతి ప్రకారం వెళ్ళిపోదాం. పద్ధతులు, గవర్నమెంట్ అఫీషియల్స్గా పద్ధతుల గురించి తెలుసండి మనకి. కానీ ఒక తప్పుడు పని చేసిన వాడిని శిక్షించడం కోసం పద్ధతి అవసరం అంటారా? స్వీపర్ని లైంగికంగా వేధించిన కార్పొరేటర్ కన్య కామేశ్వరరావు కటకటాల పాలయ్యాడు. మేయర్ గారు ఆ స్వీపర్ కు తగు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు. మా ఆఫీస్లో పనిచేస్తున్న స్వీపర్ లక్ష్మికి ఇలాంటి అన్యాయం జరగటం బాధాకరం. కామేశ్వరరావుని కార్పొరేటర్గా సస్పెండ్ చేయాలని కోరుతూ ఈమెకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను.